హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. నేను మీ ముందుకైతే ఇంకొక కొత్త వీడియోతో వచ్చాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే నా కింద కామెంట్ సెషన్లో మీ నేమ్ కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేస్తే నేను మిమ్మల్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. ఎందుకు అంటే నెక్స్ట్ నేను ఫ్యూచర్లో ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ గేమ్ ప్లాన్ చేసినప్పుడు మిమ్మల్ని దానిలో యాడ్ చేసి నా బింగో గేమ్లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేస్తాను. అండ్ మీరు కనుక ఆ గేమ్లో విన్ అయితే మీకు కొన్ని సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో మీరు కనుక తప్పకుండా అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే కింద కామెంట్ సెషన్లో మీ నేమ్ని కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఇదివరకు నేను యూఎస్కి 2014లో మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ 2024-2025లో మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ యూ విల్ నో ఫ్యూచర్లో ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అనే దానికి మీకు హెల్ప్ అవుతుంది అని. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఫస్ట్ చెప్పాలి అనుకుంటున్న డిఫరెన్స్ ఏంటి అంటే, డాలర్ రేట్. ట్యూషన్ ఫీ డాలర్ రేట్ మీద డిపెండ్ అయ్యి ఎంత ట్యూషన్ ఫీ అనేది ఇప్పుడు పెరిగింది అనే దాని గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నా. సో దీనిలో 2 బేసెస్ ఉంది. ఒకటి ఏంటి అంటే, నేను మాస్టర్స్ చేసేటప్పుడు డాలర్ రేట్ 2014లో నేను మాస్టర్స్ చేశాను. అండ్ ఆ టైంలో డాలర్ రేట్ వచ్చేసి అరౌండ్ 62 to 64 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది. అండ్ ఇప్పుడు డాలర్ రేట్ వచ్చేసి 88 రూపీస్ అయింది. $1 = 88 రూపీస్. సో నేను ఇదివరకు చదివిన దానికంటే ఆటోమేటిక్గా ఒక 15 to 20% అనేది కాలేజ్ ఫీజ్ డాలర్ రేట్ వల్లే ఇన్ఫ్లేట్ అయింది. అది కాకుండా ఎంతో కొంత కాలేజ్ ఫీజ్ కూడా కొంత పెరుగుతుంది. ఎందుకు అంటే మన ఇండియాలో చూసుకున్న స్కూల్ ఫీజెస్ అనేవి ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటాయి కదా. సమ్ 2%, 3% ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి. అలానే ఇక్కడ కూడా కొంత ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. దాంతోపాటు ఈ డాలర్ రేట్ అనేది పెరగడం వల్ల మాస్టర్స్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. వీ కెన్ సే నా టైంలో ఆన్ అన్ యావరేజ్ 22 to 24 lakhs నాకు మాస్టర్స్కి అయింది. దానికంటే చీపర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. బికాస్ మా హస్బెండ్ చేసినప్పుడు తనకి అరౌండ్ 10 lakhs బిలోలోనే తన మాస్టర్స్ అయిపోయింది. బట్ దానికన్నా ఇప్పుడు నాది 22 lakhs అనేది అది యావరేజ్లో ఉన్న కాలేజెస్కి అయ్యేది. అదే మనం చాలా సూపర్ డూపర్ కాలేజ్కి వస్తే మేబీ అరౌండ్ 30 lakhs to 35 lakhsలో కాలేజ్ ఫీజు ఉండేది. బట్ ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఒక యావరేజ్ కాలేజ్లో చేయాలి అనుకుంటే ఒక 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. బికాస్ ఆఫ్ ఈ డాలర్ రేట్ పెరగడం వల్ల. అండ్ అలానే కాలేజ్ అనేది కూడా కొంచెం ఫీజు పెంచుతుంది. కాబట్టి ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిఫరెన్స్ నేనేం చూసాను అంటే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ టు మాస్టర్స్. అప్పట్లో ఎంతమంది వచ్చేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అనేది. యాక్చువల్గా అరౌండ్ 2014లో చూసుకుంటే 2012-13 ఇంటేక్ అనేది తక్కువ ఉండేది. 2014లోనే ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం అనేది బాగా పెరిగింది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, నా సీనియర్స్ అందరూ కలిపి ఒక 20 members ఉండేవాళ్ళు. బట్ మా దానిలో మేము వచ్చేసరికి ఒక 100 members వచ్చాం. సో ఇట్స్ లైక్ 5 times పెరిగింది మా కౌంట్ అనేది. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు అంటే అప్పుడు దాకా కాలేజ్ అకామిడేట్ చేయగలిగే ఆన్ క్యాంపస్ జాబ్స్ కానీ ఏవైనా కానీ అరౌండ్ 20 to 25 members వరకే ఉండేవి కొత్తగా వచ్చిన వాళ్ళకి. మేము ఒకేసారి 100 members ఒకేసారి రావడం వల్ల మా అందరికీ ఈ ఆన్ క్యాంపస్ జాబ్స్ రావడం అనేది చాలా కష్టమైంది. సేమ్ సినారియో ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. ఏంటి అంటే, మా అప్పుడు ఓన్లీ 100 members వచ్చారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ కౌంట్ అరౌండ్ 300-400 కొన్ని కాలేజెస్ 800,000 members కూడా వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు ఆన్ క్యాంపస్ జాబ్స్ రావడం అనేది చాలా కష్టమైన సినారియో అవుతుంది. బట్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, నీకు ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో దట్ నీకు హెల్పింగ్ హ్యాండ్ అనేది వేరే వాళ్ళ నుంచి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనకి ఆన్ క్యాంపస్ జాబ్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ మన కౌంట్ ఎక్కడ ఉండడం వల్ల అదొకటి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే, మనం మాస్టర్స్ చేసేటప్పుడు ఆన్ క్యాంపస్ జాబ్ అనేది వస్తే మాస్టర్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అయ్యే ఖర్చు ఏదైతే మన హౌస్ రెంట్ కానీ, మన ఫుడ్ గ్రోసరీ కానీ, అండ్ అలానే ఇంకేదన్నా చిన్న మన ఫోన్ బిల్స్ ఆర్ ఎనీథింగ్ మనం ఏవైనా మన అంతటా మనమే మేనేజ్ చేసుకోవచ్చు మన పేరెంట్స్ని అడగకుండా. బట్
ఒకవేళ ఆన్ క్యాంపస్ జాబ్ అనేది రావడం కష్టమైతే అవన్నీ మళ్ళీ మనం ఇండియా నుంచి తెప్పించుకుని అది ఇంకొక ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అది కాకుండా ఉండడం కోసం ఆన్ క్యాంపస్ జాబ్ రావడం అనేది మనకి చాలా విధంగా హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడున్న ఈ కౌంట్ ఇండియన్ స్టూడెంట్స్కి ఆన్ క్యాంపస్ రావడం అనేది కొంచెం కష్టం కాబట్టి అదొక డిసడ్వాంటేజ్గా మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద థర్డ్ డిఫరెన్స్, ప్రజెంట్ గవర్నమెంట్ పెట్టే కొత్త న్యూ రూల్స్. అండ్ మా టైంలో నేను 2014లో వచ్చినప్పుడు అప్పుడు ఒబామా పవర్లు ఉన్నారు. అండ్ 2016లో మేము గ్రాడ్యుయేట్ అయ్యేసరికి 2016 ఎండ్కి ట్రంప్ గవర్నమెంట్ అనేది వచ్చింది. సో 2016 ఎండ్కి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం 2017లో ఎవరైతే H1Bs వేసారో వాళ్ళందరికీ కొంచెం H1B అప్రూవల్ రావడం కానీ అండ్ ఆ డ్యూరేషన్ ఆఫ్ H1B అనేది కొంచెం కష్టమైంది. బికాస్ నేను వేసినప్పుడు నాది H1B అప్రూవ్ అయింది కానీ నా డ్యూరేషన్ ఓన్లీ 6 monthsకి మాత్రమే నా H1B అప్రూవ్ అయింది. జనరల్గా అంతకుముందు సినారియో అలా ఉండేది కాదు. మనం H1 కనుక అప్రూవ్ అయితే అది 3 yearsకి ఫర్ ష్యూర్ అప్రూవ్ అయ్యి వచ్చేది. బట్ ఆఫ్టర్ ట్రంప్ రావడం వల్ల అట్లా కొంతమందికి 3 months వచ్చింది. అండ్ అలానే అప్రూవల్ టైం కూడా చాలా డిలే అయిపోయేది. ఇవి కొన్ని సినారియోస్ అప్పుడు మేము ఫేస్ చేసింది. బట్ ఓన్లీ అక్కడి వరకే మేము ఫేస్ చేసాం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రజెంట్ ట్రంప్ గవర్నమెంట్లో చాలా న్యూ రూల్స్ అనేవి వస్తున్నాయి. రోజుకొక న్యూ రూల్ వస్తుంది. ఓపీటీస్కి కూడా RFEs పడ్డం అనేది వింటున్నాం. సో ఇట్లాంటి సినారియోస్ బ్యాక్ దెన్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక కొత్త న్యూ రూల్తో గవర్నమెంట్ అనేది ఏదో ఒక న్యూ రూల్ పాస్ చేస్తుంది. రీసెంట్గా H1B వాళ్ళు కొత్తగా వేయాలి అంటే $100,000 పే చేయాలి అనే రూల్ విన్నాము. అండ్ అట్లానే అంటే దేని గురించి మనకి కరెక్ట్గా ప్రాసెస్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఎప్పుడు ఒక టెన్షన్ అనేది రన్ అవుతూనే ఉంది. అండ్ అలానే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏదో ఇంకొక కొత్త న్యూ రూల్ తీసుకొస్తున్నారు ఆర్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. సో అది ఎలా అంటే కాలేజెస్లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ మాత్రమే ఒక పర్టికులర్ కంట్రీ నుంచి ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. బికాస్ ఒక పర్టికులర్ కంట్రీ నుంచి స్టూడెంట్ డామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు అమెరికాలో. సో ఇలాంటి రూల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేయడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. కానీ నా ఇన్ని ఇయర్స్ US ఎక్స్పీరియన్స్లో నేను చూసిన విషయాలు ఏంటి అంటే మనకు ఒక 2 years ఆర్ 3 years మార్కెట్ టఫ్గా ఉండడం కానీ ఇట్లా గవర్నమెంట్ టఫ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంకొక 3-4 years మనకి మార్కెట్ అనేది బెటర్గా అవుతుంది. అండ్ అట్లానే గవర్నమెంట్ రూల్స్ అనేవి ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా అవుతాయి. ఆ బేసిస్ క్రైటీరియాలో మనం చూసుకుంటే మేబీ ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి రావచ్చు. బట్ బీ ప్రిపేర్డ్. మేబీ మీకు జాబ్ లేకపోయినా మీరు సర్వైవ్ అయ్యి త్రూ అవుట్ మాస్టర్స్ మీరు చేయగలిగితే మీ మాస్టర్స్ అయిపోయే టైంకి మాత్రం ఐ థింక్ USA మార్కెట్ అనేది బెటర్గా అవుతుంది. అండ్ ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో కంట్రోల్డ్ వేలో మారుతాయి ఆ టైంకి అనేది అయితే నేను హోప్ చేస్తున్నాను. సో మీరు కూడా US రావాలి అనుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇనీషియల్ 2 to 3 years అనేది కొంచెం హర్డిల్ ఉంటుంది. కానీ దాని తర్వాత మెల్లగా సెటిల్మెంట్ అనేది అయితే రావచ్చు. ఎందుకు అంటే గవర్నమెంట్ అనేది మారుతుంది. సో మారినప్పుడు కొంచెం బెటర్గా అవుతుంది సిచ్యువేషన్స్ అన్నీ. అండ్ అట్లానే మార్కెట్ అనేది కూడా కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి తెలుస్తుంది. బట్ ఇందులో నేను గైడ్ చేసేది ఏంటి అంటే ఆల్రెడీ సిచ్యువేషన్ ఇలా మనకి తెలియకుండా ఉంది కాబట్టి మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే బెటర్ టు చూస్ ఏ కాలేజ్ విచ్ విల్ కాస్ట్ యూ లెస్ ప్రైస్ ఫర్ యువర్ మాస్టర్స్. అంటే ఎక్కువ డబ్బులు పెట్టద్దు. ఏదైనా తక్కువ ప్రైస్లో కొన్ని కాలేజెస్ ఎయిడ్ ఇస్తాయి, సపోర్ట్ చేస్తుంది. అండ్ అలా చేసే కాలేజెస్ని చూసుకుని వాటికి అప్లై చేసుకోండి. ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో మీ మాస్టర్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఒకవేళ మనం అనుకున్న సిచ్యువేషన్ లేకపోయినా మీకు ఫ్యూచర్లో అది హెల్ప్ అవుతుంది. సో ఇదండి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్న విషయాలు. నేను మ్యాక్సిమం అన్నీ షేర్ చేసుకున్నాను అనుకున్నాను. మీకేమన్నా దీని రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను వాటిని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై అయ్యేటట్టు నేను ట్రై చేస్తాను. సో తప్పకుండా కింద కామెంట్ డౌన్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.